రాబోయే రోజుల్లో ఒక అడ్వైజర్ అనే వాళ్ళ అవసరం నిజంగా ఉంటుందా, అసలు ఉండాలా? లేకుంటే ఇంత ట్యూ మచ్ ఆఫ్ నాయిస్ వల్ల అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు మళ్ళీ ఒక మెంటార్ అనేవాడు కావాలి, ఒక గైడ్ అనేవాడు మనకు కావాలన్న థాట్కి మళ్ళీ వస్తారా? రాక తప్పదు. ఎందుకంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నంత కాలం సొసైటీలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందేమో, కానీ ఆ ఏకత్వంలో బహుభాష విభిన్న ధోరణులు ఉంటాయి. అందువల్ల నేను ఇంకొక ఆయన ఇద్దరం ఒక కంపెనీ మంచిది అనుకున్నా, కానీ నేను ఏ రేట్లో కొంటా నేను ఇష్టపడతానో ఆయన ఇష్టపడకపోవచ్చు, ఆయన ఏ రేట్లో అమ్ముతాడో నేను ఇష్టపడకపోవచ్చు. అంటే ఒక కంపెనీలో ఒక రోజులో మార్నింగ్కి ఈవినింగ్కే ఒపీనియన్లు మారిపోతున్న ఈ రోజుల్లో యూనిఫామిటీ రాదు. అందరూ కలిపి ఈ రేట్ అయితే రీజనబుల్ అనుకోవడం జరగదు. అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీకి ఒకళ్ళు కట్టిన వాల్యూ రెండో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు కట్టిన వాల్యూ వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అలా భిన్నత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మూడో వ్యక్తి యొక్క మాట వినటానికి మొగ్గు చూపిస్తారు. ఆ వినదలుచుకున్న వ్యక్తి కనుక కొద్దిగా డిపెండబుల్, క్రెడిబుల్ అనుకుంటే కనుక ఇంకా కొద్దిగా డిమాండ్ పెరుగుతుంది. అందుకే నేను నా గర్వంగా చెప్పగలను, ఇండియాలో రాబోయే రోజుల్లో కన్జంప్షన్ పెరుగుతుందా, ఇవన్నీ పక్కన పెడితే ఆటోమొబైల్స్ పెరుగుతాయి, అవన్నీ పెరుగుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గని వ్యాపారము ఏదైనా ఇండస్ట్రీ ఉందంటే అది అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఎక్కువ మంది సంపాదించగలుగుతున్నారు, ఎక్కువ మంది చదువుకుంటున్నారు, ఎక్కువ మంది సంపాదించిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయక తప్పదు, చేయాలంటే ఎవరో ఒకరి సలహా తీసుకోక తప్పదు, ఆ తీసుకునే వాళ్ళలో మెరుగైన వాళ్ళ కోసం ఎదుర్కోక తప్పదు. అందువల్ల అసెట్ మేనేజ్మెంట్లో మోరల్స్ కనుక మెయింటైన్ చేసుకుంటే, కొద్దిగా నీతిగా కనుక ఉన్న వాళ్ళకి రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. ఒక్క ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా గొప్ప కూడా బెటర్గా పెర్ఫామ్ చేయగలగాలి. ఆ బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది రిటర్న్స్ బట్టి కొలుస్తారా, లేక నిజాయితీని బట్టి కొలుస్తారా, లేక నిబద్ధతను బట్టి కొలుస్తారనేది మీరు ఫ్రేమ్ చేసిన పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో కొంతమంది ఏమో మేము ఇంత సంపాదించామంటారు, అది మార్కెట్లో బ్యాడ్ అయిపోయినప్పుడు నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా నేను ఏదైనా సరే ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం ఫాలో అవుతానని చెప్పి అనుకోకుండా మా వాళ్ళకి రిటర్న్స్ కూడా వచ్చినాయని చెప్తే బాగుంటుంది. కానీ రిటర్న్సే వస్తాయని అమ్ముకోవడానికి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలిసి మనం ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందువలన అసెట్ మేనేజ్మెంట్లో యంగ్స్టర్స్ రావాలి. నిజంగా చెప్పాలంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంతో మందికి ఇంకా కూడా నాలెడ్జ్ పెంచుకోలేకపోతున్నారు. ఇందులో కనుక పెంచుకుని చార్టర్డ్ అకౌంటెంట్స్ కనుక ఎంబ్రేస్ చేసుకుంటే రాబోయే రోజుల్లో అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ వై షుడ్ హెచ్డిఎఫ్సి, వై షుడ్ ఐసిఐసిఐ, వై షుడ్ ఓన్లీ బిఎన్పి పారిబా పెద్దవాళ్ళతో ఎవరితో పోటీ పట్టడానికి ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలివి తక్కువ వాళ్ళు లేరు. వీళ్ళందరికీ ఉన్న తెలివి ముందు వాళ్ళందరూ దిగదొడిపోయి. కాకపోతే మన వాళ్ళకి కొద్దిగా చొరవ, ధైర్యం, అన్నిటికన్నా చెప్పాలంటే టక్ వేసుకుని సూటు బూటు వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండాలి. అది కనుక లేకపోతే మనకు విలువ లేదని మనమే అనుకుంటాం. కాదు, మన విలువ మనం డేటాని క్రంచ్ చేయడంలో, దాని యొక్క సరిగ్గా దానిలో నుంచి సరైన జ్యూస్ తీసుకోవడంలో ఉంటుంది. తీసుకోవడం వస్తే ఐ థింక్ ద ఫ్యూచర్ ఈజ్ అవర్స్.